హాయ్ ఆల్, ఇది ఏంటంటే వెనస్డే ఈవినింగ్ వ్లాగ్. సో ఈరోజు ఏంటంటే మాకు మార్కెట్ ఉంటుంది, అందుకని పిల్లల్ని తీసుకొని మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మమ్మీ నేను ఇద్దరం కలిసి మార్కెట్కి వెళ్తాం అనమాట. సో ఈలోపు పాపకి ట్యూషన్ ఏమో 5 o'clock ఉంటుంది. తనని డ్రాప్ చేసేసి ఇంకా మేము మార్కెట్కి వెళ్ళిపోతాం అనమాట. బాబుని ఏంటంటే మా చెల్లి దగ్గర ఉంచేసి ఇంకా మార్కెట్కి వెళ్ళి వస్తాను. రిటర్న్ వచ్చినప్పుడు పాపని పిక్ చేసుకుంటాను. ఇంకా సరే ఈ గ్యాప్లోనేమో హౌజెస్ చూద్దామని చూస్తున్నాం. మేము యాక్చువల్గా ఏంటంటే క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేశాను నేను మా ఫ్రెండ్. సో దానికోసం ఒక రూమ్ చూద్దామని చూస్తే బాబోయ్ చాలా రెంట్స్ ఉన్నాయి. ఇది యాక్చువల్గా ఎంత చిన్నగా ఉంది, వెంటిలేషన్ కూడా సరిగ్గా లేదు. 6,500 చెప్తున్నారు అండ్ 2 months అడ్వాన్స్ అంట. మరి దారుణం చూడండి మీరు, అస్సలు వెంటిలేషన్ లేదు, ఏమీ లేదు. 6,500 ప్లస్ 2 months అడ్వాన్స్ అంట. ఇంకొకటి కూడా చూసా యాక్చువల్లీ, అది వచ్చి 5,000 చెప్తున్నారు అండ్ 2 months అడ్వాన్స్. దానికి కూడా అంటే ఇంట్లో కొంచెం చేసుకోవచ్చు కానీ చాలా డిస్టర్బెన్స్ అవుతుంది, అందుకని సపరేట్ రూమ్ చూద్దామని అనుకుంటున్నాం. కానీ ఎక్కడ అస్సలు దొరకట్లేదు అండ్ షాప్స్ కూడా చాలా రెంట్లు ఉన్నాయి. ఇంకా అందుకని సరే ప్రస్తుతానికి ఒక రూమ్ చూద్దాం, రూమ్లోని జస్ట్ కుకింగ్ చేసేటట్టయినా ఉండాలి అన్నీ ఇంకా అనుకుంటున్నాం. కానీ అసలు ఎక్కడ సెట్ అవ్వట్లేదు, చాలా డేస్ నుంచి చూస్తున్నాం కానీ. సో రేపు ఒకసారి మళ్ళీ వెళ్దామని అనుకుంటున్నాం. సో చూడాలి, హోప్ ఫర్ ది బెస్ట్ దొరుకుతుందని అనుకుంటున్నా. అండ్ ఇదిగోండి మార్కెట్ అయిపోయింది అండ్ చూడండి వెజిటేబుల్స్ తీసుకొని వచ్చేసాను. ఇంకా ఇప్పుడు ఇవన్నీ సర్దేసి మళ్ళీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా పాపని ట్యూషన్ నుంచి తీసుకొని బాబుని కూడా పిక్ చేసుకొని రావాలన్నమాట. చూడండి అండ్ వెంటనే కూరగాయలు తెచ్చిన వెంటనే సర్దేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. సో వెంటనే ఇంకా సర్దేస్తాను అనమాట, లేదంటే మళ్ళీ ఎక్కడక్కడ క్లమ్జీగా నాకు అస్సలు నచ్చదు. కొంచెం ఓసిడి అనమాట మనకి. సో అందుకే ఎప్పటికప్పుడు సర్దేసుకుంటే బాగుంటుందని సర్దేసుకుంటాను అనమాట. ఫ్రిడ్జ్లో ఎప్పుడు నేను ఇంకా ఇలానే నీట్గా పెట్టుకుంటా. ఇప్పుడే అనుకుంటున్నారేమో వీడియో కోసం అని, లేదు ఎప్పుడు ఇలానే ఉంటుంది. వెంటనే పెట్టేసుకుంటే ఇదనే కాదు ఏ పనైనా వెంటనే చేసుకుంటే ఏంటంటే మనకు కూడా కొంచెం ఎక్కువ బర్డెన్ పడదు వర్క్ మీద అని నా ఫీలింగ్. సో అదనమాట. చూడండి ఎక్కువ ఫ్రిడ్జ్లో ఎక్కువ స్టోరేజ్ కూడా నేను ఏం చేసుకోను, ఏమన్నా నార్మల్గా కావాలనుకుంటే అదే స్టోర్ చేస్తానమాట. ఇదిగోండి వచ్చిందండి మా పాప, ఇంకా వస్తూనే ఇంకా వీడియో తీస్తున్నానని చూసింది, ఇంకా స్టార్ట్ చేసింది హాయ్ గాయ్స్ అని. తనకు కూడా చాలా ఇష్టం అనమాట ఇలా మాట్లాడాలనేసి. ఇంకా వెళ్ళాను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి బాబుని కూడా తీసుకొని వద్దామని వెళ్ళాను. ఇంకా పాప వస్తుంది ఐస్ క్రీమ్ కావాలని చెప్పి, ఇంకా రిటర్న్లో తీసుకుంటానని చెప్పా. ఇదిగోండి చూడండి ఇప్పుడు మా బాబుని పిలుస్తాను ఎలా వస్తాడో. ఇదిగోండి వచ్చాడు. వాడికి నేను లేకపోయినా పర్లేదు, మా చెల్లి దగ్గర బాగానే ఉంటాడు. ఇదిగోండి ఐస్ క్రీమ్ కొనుక్కుంది, ఇంకా అది తినేదాకా ఇంకా ఏడుపు అసలు. పిల్లలు ఉన్నారే, ఇంకా సమ్మర్, ఇంకా స్కూల్ స్టార్ట్ మండే నుంచి స్టార్ట్ అయిపోతే ఇంకా ఒక టెన్షన్ వదిలిపోతుంది. ఇంకా మండే నుంచి కొంచెం ఫ్రీ అయిపోవచ్చు.